హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్రికా ఏంజల్. నేనైతే ఈరోజు ఎంతో హెల్దీ అయినా అందరికీ ఎంతో ఇష్టంగా దీన్ని కరివేపాకు రైస్ ఎలాగా చేద్దామో చూద్దాం ఒకసారి. సో ముందుగా మనము కరివేపాకుని తీసుకోవాలి. కరివేపాకు ఫ్రెష్గా ఉంటే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి, ఓకేనా. సో ఈ ఫ్రెష్గా ఉన్నది అయితే టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఫస్ట్ కరివేపాకు తీసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. సో ఈ కరివేపాకు రైస్కి మనం చేసుకున్న పొడి కరివేపాకు రైస్ కన్నా యూజ్ చేయొచ్చు, లేదంటే దీన్ని విడిగా ఇడ్లీలకు కూడా వాడుకోవచ్చు, లేదంటే నార్మల్గా పప్పు అలాగ చేసినప్పుడు కరివేపాకు పొడి వాడితే చాలా మంచిది. సో బేబీస్కి పెట్టినా కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇది ఫ్రెష్గా పొడిగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇడ్లీలకైనా తినొచ్చు. మేమైతే ఎక్కువ వీక్లీ వన్స్ అయినా చేస్తాం ఖచ్చితంగా కరివేపాకు ఫ్రెష్గా ఉంటే. సో మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి, ఓకేనా. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒకసారి. దీంట్లోకి మనం తీసుకునేవి వచ్చేసి ఉద్దిబ్యాళ్ళు, బ్యాళ్ళు అండ్ నెక్స్ట్ నువ్వులు అండ్ జీలకర్ర, ఎండుమిర్చి తీసుకుంటాము. ఈరోజు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పూర్వి చెప్తుంది. సో కొంచెం కరివేపాకు తీసుకోవాలి, ఫ్రెష్గా ఉండేది తీసుకొని బాగా కడిగేసి ఫ్యాన్ కింద కొంచెంసేపు ఆరబెట్టాలి. తర్వాత మనకు కావాల్సినవి దీంట్లో నిమ్మకాయ ఎంత సైజు చింతపండు కూడా తీసుకోవాలి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్. సో ఇలాగ క్వాంటిటీ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మనం తీసుకోవాలి. ఎక్కువ కావాలంటే ఇవి ఎక్కువ తీసుకోండి. సో ఇంకా మనకి ఏమైనా హెల్తీగా ఉండేటివి ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇవి తీసుకున్నాను, చాలా బాగుంటాయి. బ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు అండ్ నువ్వులు, ఒట్టిమిరపకాయలు అండ్ చింతపండు కొంచెం తీసుకోవాలి. ఒట్టిమిరపకాయలు వచ్చేసి హాఫ్ తీసుకోండి. నెక్స్ట్ తర్వాత లేక మళ్ళీ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి రిమైనింగ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇది ప్రాసెస్. వీటిని అన్నిటినీ ఒక పెనం తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి వేడి చేయాలి. సో కొంచెం అంతా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలాగ కొద్దిసేపు 5 minutes అలాగా వేడి చేయాలి. తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్స్ చేయాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని తర్వాత మనం తర్వాత వేసినప్పుడు దాంట్లో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకొక కడాయి తీసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి కరివేపాకును కూడా వేసుకోవాలి. మనకి ఎక్కువ చాలా వేసుకుంటే మనకి హెల్దీ కూడా ఉంటుంది. సో నేను చెప్పాను కదా ఏమేమి వేసానో అవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేయించినామంటే పొడి అవుతుంది, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో పచ్చి వేస్తే ఓన్లీ కరివేపాకు రైస్కి అప్పటికప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. సో వేయించడం వల్ల మళ్ళీ దాన్ని పొడిగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను చెప్పి దాన్ని వేడి చేశాను. సో ఇలాగ ఉంటుంది పొడి, చాలా టేస్ట్ ఉంటుంది. మనం ముత్త రైస్లోకి కూడా తిన్నా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని. సో మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు డైరెక్ట్గానే తినచ్చు, లేదంటే కరివేపాకు రైస్కైనా చేయొచ్చు. సో మనకి ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఈ పొడి చేసుకుని అలాగే పెట్టినామంటే ఇంకొకసారి ఎప్పుడైనా మనం కరివేపాకు రైస్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ తర్వాత మాత్రమే వేసేసి ఈ పొడి కలిపేసామంటే మనం కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసుకున్నాడు కొంచెం టైం టేకెన్, సెకండ్ టైం చేసుకున్నాడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా. నెక్స్ట్ దీన్ని తర్వాత వేద్దాం. సో దానికోసం అయితే ఒక పెనం తీసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని పల్లీలు వేసుకోవాలి. సో పల్లీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన ఆయిల్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర తీసుకోవాలి. సో అవి చిట్పట్లాడిన తర్వాత దాంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేయిస్తే దాంట్లో ఉన్న కారం అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. సో తిన్నప్పుడు దాని ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇలాగ అన్నీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం చేంజ్ అయిన తర్వాత సో ఇవన్నీ ఫ్రై అయిపోయినట్టే కదా. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడరు. సో ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో పౌడర్ యాడ్ చేసినప్పుడు ఏమంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. సో దాంట్లో ఆల్రెడీ మేము వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు యాడ్ చేసుకొని దాని తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ సో పౌడర్ యాడ్ చేయాలి. సో పౌడర్ యాడ్ చేసి జస్ట్ ఒక 2 to 3 minutes మనం పెట్టుకుంటే చాలు. దీంట్లో కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ ఇది గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే కలర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలాగ ఫ్రై చేసుకుని ఒక 2 minutes చాలండి. సో తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వైట్ రైస్లో కలుపుకుంటే కరివేపాకు రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.